ఆకట్టుకున్న చైల్డ్ ఎక్స్పో. కొత్తగాజువాక బీసీ రోడ్లోని కిడ్జీ పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన చైల్డ్ ఎక్స్పో విశేషంగా ఆకట్టుకుంది. చిన్నారులు తయారు చేసిన వివిధ ప్రాజెక్టులను అందులో ప్రదర్శనగా ఉంచారు. జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్థానికులు ప్రదర్శనను తిలకించారు. చిన్నారుల్లో మేధాశక్తిని పెంపొందించడం కోసం పాఠశాలలో తరచూ చైల్డ్ ఎక్స్పో నిర్వహిస్తున్నామని పాఠశాల డైరెక్టర్ ఎస్ శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ నీలిమ తెలిపారు. ఆయా తరగతుల వారీగా తయారు చేసిన ప్రాజెక్టుల వివరాలను విద్యార్థులు చెబుతున్న తీరు అందరినీ ఆకట్టుకుంది. పిల్లల్లో చదువుతో పాటు విజ్ఞానాన్ని పెంపొందించేలా సరికొత్త ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. అనంతరం తల్లిదండ్రులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ అండి. మా పాప జూనియర్ కేజీలో చదువుతుంది. స్టార్టింగ్ నర్సరీలో లేదు, ఇక్కడ జూనియర్ కేజీలో స్టార్ట్ అయింది. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు చాలా యాక్టివ్ గా ఉంటది. అన్నిటిలోని హోంవర్క్ కన్నా యాక్టివిటీ బుక్స్ అన్ని ఎక్కువగా ఉంటాయి. స్కూల్ కన్నా యాక్టివిటీస్ వాళ్ళకి ఎక్కువగా చెప్పడం వల్ల ఏంటంటే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ బాగుంటుంది. వాళ్ళ ఇంకా స్కూల్లోని కూడా టీచర్స్ చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారు. మనకి ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళు వెంటనే తీసుకుంటారు. ఇంకా ఆయమ్మలు కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. ప్రిన్సిపల్ మేడం అయితే చాలా ఫ్రెండ్లీ. ప్రిన్సిపల్ మేడం గురించి చెప్పాలంటే ఇలాంటి ఎక్స్పో కండక్ట్ చేయడం కూడా పిల్లలకి ఇంత చిన్న ఏజ్ లో ఏం తెలుస్తుంది అని అనుకుంటారు, కానీ వాళ్ళందరూ చాలా యాక్టివ్ గా ఉన్నారు. చూసారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ లో చేసుకొచ్చారు. అందరిది ఒకేలాగా లేదు. పిల్లలందరూ ఒక్కరికి చూసి ఒక మా ఫ్రెండ్ ఇది చేశారు, మా ఫ్రెండ్ అది చేశారు. అది ఈ ఏజ్ లో వాళ్ళకి బ్రెయిన్ లో వెళ్ళింది. ఇంకా వే ఆఫ్ టాకింగ్ కూడా చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా మాట్లాడతారు. ఇంకా స్కూల్లో ఫోనిక్స్ కూడా నేర్పిస్తారు. ఈ ఏజ్ లో ఫోనిక్స్ అంటే నాకు తెలిసి ఏ స్కూల్లోని లేదు. చాలా హ్యాపీగా ఉందండి స్కూల్లో. చాలా థ్యాంక్ యూ ఎవ్రీవన్. నమస్తే అండి. మాది కిడ్జీ గాజువాక బ్రాంచ్. కిడ్జీ గాజువాక బ్రాంచ్ బీసీ రోడ్, కాకతీయ రోడ్ లో లొకేట్ అయి ఉంది. ఇది స్టార్ట్ చేసి 3 years అవుతుందండి. ఇది 3rd అకాడమిక్ ఇయర్. యాక్చువల్గా ఈ రోజు అనేది మాకు నిజంగా పెద్ద పండుగలా జరుగుతుంది. పేరెంట్స్ అందరినీ కూడా 1 month బిఫోర్ గానీ కొన్ని ప్రాజెక్ట్ స్టడీస్ అని మేము రిక్వెస్ట్ చేసాం ఈ చైల్డ్ ఎక్స్పో గురించి. దీనికి వెనకాల ఉన్న మోటివ్ ఏంటంటే చిన్న పిల్లలు కూడా ధైర్యంగా అందరి ముందు మాట్లాడగలరు, వాళ్ళకి భయం అనేది లేదు అని చెప్పడం కోసం ఇలాంటి ప్రాజెక్ట్స్ చేయమని అడిగాం. అండ్ పేరెంట్స్ అందరూ కూడా చాలా సహకరించారండి. చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ తీసుకుని వచ్చారు. ఫస్ట్ ప్రాజెక్ట్స్ చేసినప్పుడు పిల్లలు చెప్పగలరో లేదో అని మేమే భయపడ్డాం. బట్ రియల్లీ ఎంత బాగా చెప్తున్నారంటే ఎవ్రీ స్టూడెంట్ కూడా, ప్రతి స్టూడెంట్ వాళ్ళ ప్రాజెక్ట్ గురించి అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ పేరెంట్స్ కూడా వాళ్ళ ఒక్క పిల్లల దగ్గరే కాకుండా అందరి పిల్లల దగ్గరికి వెళ్తున్నారు. ఆల్ ప్రాజెక్ట్స్ గురించి తెలుసుకుంటున్నారు. అండ్ రియల్లీ ద పేరెంట్స్ వెరీ హ్యాపీ. ఈ రోజు పేరెంట్స్ అందరూ వచ్చి రివ్యూ చేస్తూ మీ స్కూల్లో మేము జాయిన్ చేసిన తర్వాత మా పిల్లల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ స్టాండర్డ్స్ కానీ చాలా పెరిగినాయి అని చెప్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ మా పిల్లలు ఇంత బాగా పర్ఫామ్ చేయడం అనేది మాకు చాలా సంతోషాన్ని ఇస్తుందండి. చాలా థ్యాంక్స్ అండి. పేరెంట్స్ అందరికీ హ్యాపీ థ్యాంక్స్. ఎందుకంటే మీరు సపోర్ట్ చేసి ఉండకపోతే నిజంగా ఈ రోజు ఇంత పెద్ద ఫెస్టివల్ మేము సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం కాదు. అలాగే పిల్లలు కూడా చాలా బ్యూటిఫుల్ గా చెప్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దిస్ డే రియల్లీ మెమరబుల్ డే ఫర్ కిడ్జీ గాజువాక బ్రాంచ్. ఈ రోజు ఎప్పటికీ మేము మర్చిపోలేము. అంత సంతోషంగా ఉంది మాకు ఈ రోజు. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ కిడ్జీ స్కూల్. మా పాప ఇక్కడ చదువుతున్నందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. మా ఫస్ట్ బేబీలో ఇలాంటి స్కూల్ నాకు కనపడలేదు. సో సెకండ్ బేబీ విషయంలో మాత్రం నాకు మంచి ఆపర్చునిటీ. టుడే ఉన్న సొసైటీలో థియరీ పార్ట్ తప్ప ప్రాక్టికల్ గా లేదు. బట్ ఇక్కడ నేను చూసాను ఎవ్రీడే ఏదో ఒకటి వాళ్ళకి ప్రాజెక్ట్స్ ఇస్తూనే ఉన్నారు. దాని వల్ల వాళ్ళకి క్రియేటివిటీ చాలా పెరుగుతుంది. దీని గురించి 1 day మొత్తం స్కూల్లో ఇంట్లో ఈ ప్రాజెక్ట్ గురించి తను థింక్ చేసిన విధానం ఏదైతే ఉండిందో, గాడ్జెట్స్ జోలికి వెళ్ళరు. ఇంకా దాన్ని క్రియేటివిటీగా వాళ్ళు ఆలోచించే ప్రాసెస్ లో వాళ్ళ మెంటల్ హెల్త్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ బ్రాంచ్ ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అవుతే ఎంతమంది పిల్లలకి స్టార్టింగ్ బేస్మెంట్ అన్నమాట, 0 నుంచి అంటే నర్సరీ నుంచి 5th వరకు కూడా బేస్మెంట్. ఆ బేస్మెంట్ స్ట్రాంగ్ గా ఉంటేనే లైఫ్ వాళ్ళకి చాలా ఇష్టం అవుతుంది ఎడ్యుకేషన్ అనేది. ఆ బేస్మెంట్ కరెక్ట్ గా లేకపోవడం వల్ల వాళ్ళు ఎడ్యుకేషన్ అంటే భయపడుతున్నారు. బట్ కానీ మంచి స్టెప్ ఇది. ఇలా వీళ్ళకి ప్రాక్టికల్ గా ఇక్కడ అందరూ చేసినటువంటిది నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మా ఫ్యామిలీ మొత్తం కూడా అందరూ వచ్చి చూసారనమాట. సో మేమైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. థ్యాంక్ యూ కిడ్జీ స్కూల్, నీలిమ గారికి కూడా చాలా థ్యాంక్ యూ.
సో మాకు ఈ మంచి స్కూల్లో ఇక్కడ గాజువాక్ లో పెట్టినందుకు నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ టు పిజ్జి. స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత బాబులో చాలా చేంజెస్ వచ్చాయి అండ్ ఎస్పెషల్లీ మేనేజ్మెంట్, బాబులో కమ్యూనికేషన్ అంతా చాలా బాగుంది. ఇప్పుడు స్టార్టింగ్ కంటే డే బై డే చాలా ఇది అండ్ కేరింగ్ కూడా బాగా తీసుకుంటారు బాబుకి. స్కూల్ జాయిన్ చేయడానికి ముందు నాకు కూడా అంత ఐడియా లేదు ఎలా ఉంటుంది ఏంటి అనేది. జాయిన్ చేసిన తర్వాత ఐ ఫీల్ వెరీ హ్యాపీ దట్ ఎస్పెషల్లీ దిస్ కమ్యూనికేషన్స్ అండ్ ఆల్ అండ్ కేరింగ్ కూడా చాలా బాగుంటుంది స్కూల్లో అండ్ మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ. స్కూల్ కోసం ఫస్ట్ ఇక్కడ మన బీసీ రోడ్ లో ఉండేది, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత స్కూల్ ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంది. ట్రాన్స్పోర్టేషన్ కూడా ఆన్ టైం వస్తుంది, తీసుకెళ్తుంది బాబుని. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. స్కూల్ కోసం పాప జోసెఫ్ రిషి, పాప జాయ్సిని. కిజీ స్కూల్లో పాప ప్లే గ్రూప్ లో ఉంది, బాబు ఎల్కేజీ చదువుతున్నాడు. అయితే ఇద్దరు పిల్లలు చాలా యాక్టివ్ గా బాగా ఇంప్రూవ్ అయ్యారు. పాప అయితే మాటలే రావు, ఇప్పుడైతే తను A to Z చెప్పేస్తుంది, యాపిల్ నుంచి జీబ్రా వరకు చెప్తుంది. చిన్న పాప 3 years కానీ చాలా డెవలప్ చేశారు. అంటే ఇంత చిన్న పిల్లల బ్రెయిన్ లోని టీచర్స్ చెప్పే విధానం అనేది కిజీ స్కూల్లో చాలా బాగుంది. బాబు కూడా చాలా యాక్టివ్ గా ఉన్నాడు. ఇంతకు ముందు అయితే స్కూల్ జాయిన్ అవ్వక ముందు చాలా డల్ గా ఉండేవాడు. ఇప్పుడైతే తనకి తానే అన్నిట్లోని ఇంజనీర్ కూడా తానే చెప్పి స్కూల్లో ఏం చెప్తున్నారో అన్ని చెప్తూ ఉంటాడు. ఇద్దరు పిల్లలు స్కూల్లో చెప్పినవన్నీ ఇంజనీర్ చేస్తూ ఉంటారు. పిల్లలే వాళ్ళే నేర్చుకుని ఇంప్రూవ్ అవ్వడం అదనేది స్కూల్లో టీచర్స్ మెయిన్ ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి నేర్పిస్తున్నారు. ఈ కిజీ స్కూల్ చాలా బాగుంటుంది. ఆయమ్మలు కూడా చాలా కేర్ గా చూస్తారు. ఫుడ్ విషయంలో కూడా ఇంటి దగ్గర తినేవారు కాదు, ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు తినడం చాలా బాగా, అంటే వాళ్ళే తినడం వాళ్ళకి నేర్చుకుంటారు. ప్రతిదీ చాలా బాగుంది. కిడ్స్ స్కూల్ చాలా బాగుంది. మా సన్ నేమ్ వచ్చి చెర్విక్ దిశ. తను ఇక్కడ నర్సరీ ప్లే గ్రూప్ లో చదువుతున్నాడు. సో చాలా బాగుంటది స్కూల్, ఎక్సలెంట్ గా ఉంటది. ఇంకా వాళ్ళు చేసే యాక్టివిటీస్ కానీ, టీచర్స్ గైడెన్స్, వాళ్ళు టేక్ కేర్ అంతా చాలా బాగుంటది. ఇంకా ఆయా వాళ్ళు కూడా చాలా టేక్ కేర్ గా చూసుకుంటారు పిల్లల్ని. ఎక్సలెంట్ గా ఉందండి. బాబు కూడా చాలా ఇంప్రూవ్ అయ్యాడు, చాలా బాగుంది. ఇట్ ఈస్ వెరీ నైస్.